నా వెనుక కనిపిస్తున్నది మన వెంచర్ని ఆనుకొని ఉన్నటువంటి స్కూల్. ఈ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అయింది. ఆల్రెడీ మన వెంచర్ని ఆనుకొని ఎక్సలెన్సియా జూనియర్ కాలేజీ 8 ఎకరాలలో ఒక క్యాంపస్ ఉంది. ఇప్పుడు ఇది స్కూల్ స్టార్ట్ అయింది. విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. ఇలా మన వెంచర్ని ఆనుకొని డెవలప్మెంట్లు అనేవి వస్తున్నాయి. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో ఈ స్కూల్ అనేది స్టార్ట్ అయింది. ఇది మనకి న్యూ అప్డేట్. ఇలా మన చుట్టూ డెవలప్మెంట్ వస్తూ ఉంటే ఫ్లోటింగ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో దట్ మన వెంచర్కి చాలా ఫెచ్చింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రస్తుతానికి హైత్నగర్ దగ్గర ఉన్నటువంటి పశుమాముల్లోని మన వెంచరు హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్లో ఉన్నాను. మన వెంచర్లో ఫర్దర్గా కన్స్ట్రక్షన్స్ అనేవి వచ్చిన తర్వాత ఒక వైబ్రెంట్ కమ్యూనిటీ అనేది ఫామ్ అవుతుంది. ఈ వైబ్రెంట్ కమ్యూనిటీ ఫామ్ అవుతుందని ఎలా చెప్పగలుగుతున్నా అంటే, ఒక ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్, ఒక జిహెచ్ఎంసి ఆఫీసర్, తెలంగాణ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్, బిల్డర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎన్ఆర్ఐస్, హెచ్సిఎల్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి సీనియర్ మేనేజర్, చార్టెడ్ అకౌంటెంట్, వీళ్ళందరితో పాటు రీసెంట్గా మన వెంచర్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ప్లాట్ కొనుక్కున్నారు. ఇలా వీళ్ళందరూ మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికే మన వెంచర్లో కొనుక్కున్నారు. ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ అయితే డెఫినెట్గా మనది ఒక వైబ్రెంట్ నైబర్హుడ్ అనేది ఫామ్ అవుతుంది. మన వెంచరు నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది. దీంతో పాటు ఇక్కడ రీసేల్ చేసుకోవడానికి కొనుక్కున్న వాళ్ళకు కూడా ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. రీసేల్ వాల్యూ అనేది కూడా చాలా ఎక్కువ వస్తుంది. మన వెంచర్కి సంబంధించి ఏదైతే చుట్టూ విల్లా ప్రాజెక్టు, కాలేజీలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయో వీటితో పాటు ఇంకా కొన్ని అప్డేట్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటా. అది నెంబర్ 1 వచ్చేసి విజయవాడ హైవే 8 లైన్ రోడ్డుగా డెవలప్ అవుతుంది. అలా 8 లైన్ రోడ్డు పెద్ద రోడ్డుగా డెవలప్ అయింది అంటే మనకి ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది. ఇక రెండోది వచ్చేసి సెకండ్ ఫేజ్ లో మెట్రో ట్రైన్ అనేది హైత్నగర్ వరకు ఉంది. అది వచ్చింది అంటే డెఫినెట్గా ఈ ఏరియా మంచి డెవలప్మెంట్లు అనేవి వస్తాయి. ఇక నెక్స్ట్ 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను కలుపుకొని గ్రేటర్ సిటీ హైదరాబాద్ కార్పొరేషన్ కింద ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. దానికి సంబంధించి లేటెస్ట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఆ 30 మున్సిపాలిటీలో మన పెద్దంబర్పేట మున్సిపాలిటీ, అంటే మన వెంచరు పెద్దంబర్పేట మున్సిపాలిటీ జ్యూరిస్డిక్షన్లో ఉందో ఈ పెద్దంబర్పేట మున్సిపాలిటీ కూడా ఆ 30 మున్సిపాలిటీలో ఒకటి. అంటే మన వెంచరు గ్రేటర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాబోతుంది. డెఫినెట్గా మన వెంచర్కి మంచి భవిష్యత్ అయితే ఉంది. మన వెంచరు ఇన్సైడ్ ఔటర్ రింగ్ రోడ్డులో ఉంది, గ్రోత్ కారిడార్ జోన్లో ఉంది, హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవల్లో ఉంది. హై ప్రొఫైల్ ఉన్న పీపుల్ మన వెంచర్లో వాళ్ళ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కొనుక్కున్నారు. కనెక్టివిటీ బాగుంది. మనకి ఫర్దర్గా సెకండ్ ఫేజ్ లో మెట్రో ట్రైన్ వస్తే ఈజీ యాక్సెస్ ఉంటుంది. అలాగే విజయవాడ హైవే 8 లైన్ రోడ్డుగా డెవలప్ అవుతుంది. మన వెంచర్ చుట్టూ విల్లా ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి. వెరీ సూన్ మన వెంచర్లో కన్స్ట్రక్షన్, వాళ్ళ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆల్రెడీ తీసుకున్న కస్టమర్లు చాలామంది రెడీగా ఉన్నారు. వన్స్ ఇవన్నీ స్టార్ట్ అయిందంటే మన వెంచరు నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది. ఇలాంటి డెవలప్మెంట్లు ఉన్న వెంచర్లో మీరు కూడా ఒక భాగమైనందుకు డెఫినెట్గా ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ. డెఫినెట్గా ఈ వెంచరు మంచి కమ్యూనిటీ తోటి, వైబ్రెంట్ కమ్యూనిటీ తోటి ఫామ్ అవుతుంది. మన షెడ్యూల్ కంపెనీకి ఇది ఒక బెంచ్ మార్క్ అవుతుంది. త్వరలో నేను మన వెంచర్లో కొన్న కస్టమర్ల అందరితోటి ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తాను. వాళ్ళందరినీ ఒక యూనిటీగా ఫామ్ చేసి ఒక అసోసియేషన్ని ఫామ్ చేస్తాను. వాళ్ళందరికీ ఒక గ్రూప్ కూడా నేను ఫామ్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని ఇప్పుడైతే ఇండివిజువల్గా పంపిస్తున్నాము. ఇక ఫర్దర్గా గ్రూప్లో పంపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే మన వెంచర్లో చాలామంది వేరే రాష్ట్రం నుంచి, వేరే దేశం నుంచి, అంటే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇక్కడ నుంచి మన వెంచర్లో ప్లాట్లు తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఈ గెట్ టుగెదర్కి రాలేకపోయినా ఇక్కడ ఎవరైతే అవైలబిలిటీలో ఉన్నారో వాళ్ళందరితోటి నేను ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ లేని వాళ్ళు అక్కడ నుండే, అంటే వేరే స్టేట్ నుంచి కావచ్చు, అబ్రాడ్ నుంచి కావచ్చు, వేరే డిస్ట్రిక్ట్ నుంచి కావచ్చు, తీసుకున్న వాళ్ళు అక్కడే ఉండి వెంచర్కి సంబంధించిన అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు. వెంచర్ సంబంధించిందే కాదు, వెంచర్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి చూడాలి, తిరగాలి అనే శ్రమే ఏం లేదు. ఎప్పుడైనా సరే ఇక్కడ తీసుకున్న వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయ్యి
వాళ్ళు స్పెషల్గా కూడా వాళ్ళ డీటెయిల్స్ అనేవి తీసుకోవచ్చు. అలా మనం ఎప్పుడు కస్టమర్ తోటి కమ్యూనికేషన్లోనే ఉంటాం. మన వెంచర్లో కొనుక్కున్న వాళ్ళు మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికే కొనుక్కున్నారు కాబట్టి ప్రతిదీ మనము చెక్ చేస్తాము. ఈ డ్రైనేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ అంటే లైట్లు వెలుగుతున్నాయా లేదా ఇవన్నీ డెఫినెట్గా చెక్ చేస్తాము. క్వాలిటీని మెయింటైన్ చేస్తాం, ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ త్వరలో వస్తాయి. ఏదైతే లాంగ్ వెంచర్స్ అనుకోండి, లాంగ్ వెంచర్స్ అంటే సిటీకి ఒక 30-40 కిలోమీటర్ల దూరం ఉన్న వెంచర్స్ అనుకోండి, ఇప్పట్లో కన్స్ట్రక్షన్ చేసుకోరు, అది ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటారు కాబట్టి అవి వేరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ త్వరలో కన్స్ట్రక్షన్ చేసుకుంటారు కాబట్టి మనకి మంచి రెప్యుటేషన్ రావాలి. సో దట్ మనము క్వాలిటీ మెటీరియల్ని వాడి వాటిని అన్ని చెక్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రతి ఒక్కరూ కట్టుకున్న తర్వాత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. యూజువల్గా ఏ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్ అయినా సరే ఓపెన్ స్పేస్, రోడ్స్, పార్క్స్ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో అది లోకల్ కాంపిటెంట్ అథారిటీకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేయాలి. మన వెంచర్కి సంబంధించిన రోడ్స్, ఓపెన్ స్పేస్, పార్క్స్ ఏదైతే ల్యాండ్ ఉందో ఇవన్నీ పెద్దంబరిపేట మున్సిపల్ కమిషనర్కి మనం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాము. వాళ్ళు క్లియరెన్స్ లెటర్ని హెచ్ఎండిఏకి అంటే హెచ్ఎండిఏ కమిషనర్కి పంపడం జరిగింది. ఇక్కడ మీరు ఆ లెటర్ని చూడవచ్చు. ఇక నెక్స్ట్ లెవెల్లో మనం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడమే. వన్స్ అది రిసీవ్ కాగానే మనం కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయొచ్చు. మన వెంచర్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు. అంతేకాదు మన వెంచర్లో బిల్డర్స్ కూడా కొనుక్కున్నారు, వాళ్ళు స్ట్రేట్ అవే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. దిస్ ఈజ్ అబౌట్ లేటెస్ట్ అప్డేట్స్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే సేఫ్. బాయ్.